హాయ్ గాయ్స్, ఇక్కడ వచ్చేసి 15 కేజీలు దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను 20 కేజీలు అయితే పాత్ర అయితే పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో 3 కేజీలు ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంతకుముందు కట్టెల పొయ్యిలో చేసాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్యాస్లోనే చేస్తున్నాం. దానికి వచ్చేసి 1/2 కేజీ నెయ్యి వాడాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అంతా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చెక్క లవంగా అంతా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఆల్ మిక్స్. ఇవైతే మనం మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గియాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అలాగే కాజు కూడా వేసుకున్నాం. ఇక్కడైతే మా ఫ్రెండ్ పెరుగు పచ్చడి వేస్తున్నాం. ఇక్కడైతే చికెన్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే మన విజిటింగ్ కార్డ్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఫంక్షన్లో ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము చికెన్ని ఉడికిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే మరి ఇక్కడ 15 కేజీల రైస్ అయితే నానబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. 15 కేజీల్లో 13 కేజీలు వచ్చేసి మామూలు బియ్యము, తర్వాత వచ్చేసి 2 కేజీలు వచ్చేసి బాస్మతి బియ్యం ఫ్రెండ్స్ నానబెట్టేసాం. ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్ నానకి. అదైతే చిన్నది పాత్ర వచ్చేసి దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మరి కడిగిండే మాకు రైస్ ఫిల్టర్ లేదు కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే మరికైతే మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అంజని ఫ్రెండ్స్. ఇక్కడైతే వేడి నీళ్ళు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే హాట్ వాటర్ వాడతాను, చన్నీళ్ళు అయితే వాడను ఫ్రెండ్స్ బిర్యానీకి. మామూలు వచ్చేసి మేము 1కి 2 వేస్తాం ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి ఒక బకెట్ రైస్కి వచ్చేసి 2 బకెట్లు వాటర్ వేస్తాం ఫ్రెండ్స్. మనమైతే టోటల్ 6 బకెట్లు వేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, తర్వాత వచ్చేసి మేమైతే 3 మిక్స్ చేసాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే భారీగా ఉంటుంది 3 మిక్స్ చేసుకుంటే. మా ఫ్రెండ్ కొంచెం సాల్ట్ తక్కువ ఉందని వేసాడు, ముందే చెక్ చేసినారు. కొద్ది ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫంక్షన్లు ప్రోగ్రాంలు ఏమున్నా కాల్ చేయండి, మా నంబర్ ఇచ్చాము. మిస్ చేయకుండా కమెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం పుదీనా ఫ్లేవర్ రావాలని వేస్తున్నాం ఫ్రెండ్స్. పుదీనా వేసింది కూడా మిక్సీ పట్టుకొని వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్, నానబెట్టుకున్న రైస్. ఇప్పుడైతే ఇంకా నిమ్మకాయ రసం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక 1/2 కేజీ నెయ్యి అయితే వాడాం ఫ్రెండ్స్ పైన. వచ్చేసి కొత్తిమీర, పుదీనా, తర్వాత కస్తూరి మెంతి వాడాం ఫ్రెండ్స్. మన ఫ్రెండే వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తుమ్ముకూరులో చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎల్లాపురం అని. అయితే బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్ అయితే వేసేసాం, దమ్ అయితే పెట్టేసుకున్నాం. మరి ఇదైతే దించేసి దమ్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొంచెం గంజి అనిపించచ్చు, కానీ దానికి ఒక 10 నిమిషాలు వదిలేసి నీట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా భయపడాల్సిన అవసరమే లేదు, ధైర్యంగా చేయొచ్చు ఫ్రెండ్స్. బాగా ఇదైతే మామూలు దమ్ బిర్యానీ ఫ్రెండ్స్.
మన తమిళనాడు అంబూరి బిర్యానీ అని ఫ్రెండ్స్. ఇది తమిళనాడు స్టైల్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇది పక్కనైతే ఎగ్గులు ఉడికిపెట్టాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.